హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి యాక్చువల్గా మనం మ్యాథ్స్ అంటేనే బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. బట్ ఎస్పెషల్లీ ఈ వీడియో మీకు పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఈ లెసన్లో మొత్తం మీకు డయాగ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ డయాగ్రామ్స్ని మనము బోర్డు మీద రిప్రజెంట్ చేయలేం కాబట్టి మీకు పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో 10th లెసన్ ఘనాకృతుల దృశ్యీకరణ, విజువలైజింగ్ సాలిడ్ షేప్స్ అంటాం. విజువలైజింగ్ సాలిడ్ షేప్స్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని పార్ట్ 1 కంప్లీట్ చేశాము. మరి పార్ట్ 1లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మరి పార్ట్ 2 మనం కంటిన్యూషన్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇంకా అంచులు శీర్షాలు. ఇంగ్లీష్లో అయితే తలాలు అంటే మనము ఫేసెస్ అంటాం, అంచులు అంటే ఎడ్జెస్ అంటాం, శీర్షాలు అయితేనేమో వర్టిసెస్ అంటాం. మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ఈ డయాగ్రామ్ ఏంటో మనకు అర్థమై ఉంటుంది. ఏంటది? క్యూబ్. దీన్ని మనం తెలుగులో అయితే సమఘనము అంటాం. ఓకేనా? ఈ డయాగ్రామ్ వచ్చేసరికి ఘనము అనమాట. ఘనము అంటే ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము? క్యూబ్ అంటాం. పొడవు వెడల్పు ఎత్తులు మనము అసమానంగా ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే దీర్ఘఘనము అంటాం. ఇంగ్లీష్లో అయితే క్యూబాయిడ్ అంటాం. ఓకేనా? దీనికి సమఘనాన్ని అయితే ఇంగ్లీష్లో మనము క్యూబ్ అంటాం. మరి ఈ క్యూబాయిడ్ను బేస్ చేసుకొని మనము తలాలు, అంచులు, శీర్షాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఇలాంటి బిట్సే టచ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనము తలాలను బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, రెండింటికి ఒకటే ఫ్రెండ్స్. ఘనము కానివ్వండి, దీర్ఘఘనం కానివ్వండి, రెండింటికి సేమ్. ఫస్ట్ తలాల పరంగా మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి. తలాలు అంటే ఇంగ్లీష్లో ఫేసెస్ అంటాం. ఘనానికి కానీ దీర్ఘఘనానికి కానీ మొత్తం ఎన్ని తలాలు ఉంటాయి అంటే 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్, అంచుల పరంగా మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి. ఘనానికి కానీ దీర్ఘఘనానికి కానీ ఎన్ని అంచులు అంటే ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. నెక్స్ట్ మూలల పరంగా మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి. మూలల పరంగా అంటే ఇంగ్లీష్లో వర్టిసెస్ అంటాం. మరి ఘనానికి కానీ దీర్ఘఘనానికి కానీ ఎన్ని మూలలు ఉంటాయి అంటే 8 ఉంటాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ మీరు హైలైట్ చేసుకుంటే 6, 12, 8 మీరు ఏ విధంగా లాజిక్ గుర్తుపెట్టుకోండి. లేదా 6, 8, 12 మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. 6, 8, 12 ఈవెన్ నెంబర్స్ పరంగా మీరు ఒక్కసారి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. 6, 8, 12. బట్ ఆ 6, 8, 12 అని గుర్తుపెట్టుకోవడం కాదు, అవి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. 6 అంటే ఏంటి? అక్కడ తలాలు. ఏంటి? తలాలు అంటాం. 8 అనేది ఏంటి? మూలలు. 12 అనేది ఏంటి? అంచులు. హైలైట్ చేసుకోండి, అంచులు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? తలాలు అంటే ఇంగ్లీష్లో ఫేసెస్ అంటాం. ఓకేనా? FIVE మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. FIVE. ఎఫ్ అంటే మనకు ఫేసెస్, వి అంటే వర్టిసెస్, ఈ అంటే ఎడ్జెస్. ఎఫ్ అంటే ఫేసెస్ ఎన్ని? 6. ఐ లేదు. వి అంటే ఏంటి? వర్టిసెస్ ఎన్ని? 8. ఈ అంటే ఏంటి? ఎడ్జెస్ ఎన్ని? 12. అంటే మీకు ఈజీగా 6, 8, 12కి ఇంగ్లీష్లో మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్పాను చూడండి. ఏంటి? FIVE. బట్ ఇక్కడ ఐ అనేది మీరు హైడ్ చేసుకోండి. FIVE అంటే 5 తర్వాత వచ్చేది 6, 8, 12. ఎఫ్ అంటే ఫేసెస్ 6, 8 అంటే ఏంటి? ఇక్కడ వర్టిసెస్ 8. ఈ అంటే ఏంటి? ఈ అంటే ఎడ్జెస్ 12. ఓకేనా? మీరు ఈజీగా ఇంగ్లీష్లో అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హైలైట్ చేసుకోండి, ఘనానికి కానీ దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఘనము దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని మీకు ఏం చెప్పాను? FIVE. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఫేసెస్, తలాలు. నెక్స్ట్ ఐ లేదు. వి అంటే ఏంటి? వర్టిసెస్, మూలలు. నెక్స్ట్ ఈ అంటే అర్థం ఏంటి? ఈ అంటే ఎడ్జెస్ అంటే అర్థం ఏంటి? అంచులు. గుర్తు ఏంటి? ఎఫ్ అంటే 5 కదా. 5 తర్వాత ఏంటి? 6 తర్వాత ఏంటి? 8 తర్వాత ఏంటి? 12. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. దేనికి? ఇవి ఘనానికి కానివ్వండి, క్యూబ్కి కానివ్వండి, దీర్ఘఘనానికి కానివ్వండి, క్యూబాయిడ్కి కానివ్వండి, రెండింటికి సేమ్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని ఘనాకృతీయ బహుభుజాకార ప్రదేశాల్లో అనగా తలములతో ఏర్పడింది. ఈ తలములు అంచుల వద్ద కలుస్తున్నాయి. ఇవి రేఖాఖండాలను సూచిస్తాయి మరియు ఈ అంచులు భుజములైన శీర్షముల వద్ద కలుస్తాయి. ఇటువంటి ఘనాకృతులను మనం ఏమంటున్నాము అంటే బహుముఖ పలకలు. ఇవన్నీ మనకు దేనికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే బహుముఖ పలకలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ ఇచ్చేసి అవునేంటి కానిదేంటి ఇలా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. పాలీహెడ్రాన్స్. బహుముఖ పలకములు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనము? పాలీహెడ్రాన్స్ అంటాం. ఓకేనా?
డయాగ్రామ్స్ అన్నీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా. ఇక్కడ బహుముఖ పలకలన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ బహుముఖ పలకలుగా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే పాలీహెడ్రాన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవి బహుముఖ పలకలు కావు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు సిలిండర్ షేప్ కానివ్వండి, స్పియర్ షేప్ కానివ్వండి, కోన్ షేప్ కానివ్వండి, ఇవన్నీ మనకు బహుముఖ పలకలు కావు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 3 సింబల్స్ ఇచ్చేసి ఒకటి వేరుగా ఇచ్చేసి బహుముఖ పలకము కానిది గుర్తించండి అంటాడు. అందుకని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అంటున్నా. బహుముఖ పలకములు ఇతర ఘనాకృతి వస్తువుల కంటే ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి? ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఘనాకృతిలు మనకి ఇక్కడ గోళాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? స్పియర్. శంకుని ఏమంటాము? కోన్. స్తూపము అంటే ఏంటి? సిలిండర్. మరి వీటి గురించి మీకు ఆల్రెడీ క్షేత్రమితిలో ప్రతిదీ ఫార్ములా చెప్పాను ఫ్రెండ్స్. క్యూబాయిడ్, స్పియరు, కోను, సిలిండర్ వీటిని బేస్ చేసుకొని లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూము అంటే ప్రకతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, మరి వాటి గురించి క్లియర్గా మీకు క్షేత్రమితిలో డయాగ్రామ్స్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫార్ములాస్ అవి అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ మనకు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. కుంభాకార ఇవి మనకు ఘనాకృతులు అనమాట. ఘనాకృతులు అని క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఓకేనా? 3 రకాలైనటువంటి ఘనాకృతుల గురించి తెలుసు. అంటే ఇక్కడ గోళము, శంకువు, స్తూపం మనకేమవుతాయి? ఘనాకృతులు. అదే పైన ఇచ్చినటువంటి బహుముఖ పలకములు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఇచ్చాడు చూడండి. కుంభాకార బహుముఖ పలకాలు ఇచ్చాడు చూడండి. ఇందాక చెప్పినవేంటి? బహుముఖ పలకములు అని చెప్పాను. ఇక్కడ కుంభాకార దీస్ ఆర్ కాన్వెక్స్ పాలీహెడ్రాన్స్. కుంభాకార అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? కాన్వెక్స్ పాలీహెడ్రాన్స్ మనం ఇక్కడ డయాగ్రామ్స్ రూపంలో అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇవైతే కుంభాకార బహుముఖ పలకాలు అయితే కాదు. ఇవి కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఏవి కుంభాకార బహుముఖ పలకాలు, ఏవి కావు అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్రమ బహుభుజులు అంటే అర్థం ఏంటి? అవి ఏవైనా కావచ్చు, అన్నీ సమానంగా ఉంటే పొడవు వెడల్పులు లేదా ఎత్తుపరంగా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రము మనము క్రమ బహుభుజిగా చెప్పుకుంటాం. ఎందుకని? పొడవు వెడల్పులు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి కాబట్టి. సమఘనము పొడవు వెడల్పు ఎత్తులు ఎలా ఉంటాయి? సమానంగా పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి కాబట్టి సమఘనాన్ని కూడా మనం ఏం చెప్పుకోవచ్చు? క్రమ బహుభుజిగా చెప్పుకోవచ్చు. సమాంతర మనకు ఇక్కడ సమబాహు త్రిభుజము అంటే అర్థం ఏంటి? ఆ త్రిభుజంలో గల 3 భుజాలు సమానం కాబట్టి సమబాహు త్రిభుజం కూడా మనకి ఏమవుతుంది అంటే క్రమ బహుభుజి అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా క్రమ బహుభుజి అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఇచ్చినటువంటి బహుభుజిలో భుజాలన్నీ సమానమైతే వాటిని మనం ఏమంటాము? క్రమ బహుభుజి అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఓకేనా? కోన్. ఇక్కడ మనకు క్యూబ్ గురించి ఇచ్చాడు. క్యూబ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఘనాన్ని బేస్ చేసుకొని సమఘనము అనేది మనకి ఏమవుతుంది అంటే క్రమ బహుభుజి అవుతుంది. క్రమ బహుభుజి అంటేనే భుజాలన్నీ సమానంగా ఉండాలి. ఇది క్రమ బహుభుజి కాదు. ఎందుకని? భుజాలన్నీ సమానంగా లేవు, అసమానంగా ఉన్నాయి కాబట్టి ఇది క్రమ బహుభుజి అయితే కాదు. అంటే భుజాలన్నీ సర్వసమానాలైతే కాదు. నెక్స్ట్ ఇక్కడ పట్టకంలో గురించి ఇచ్చిన డయాగ్రామ్లు ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇవి పట్టకంలు, ఇవి పిరమిడ్లు. మీరు డయాగ్రామ్స్ రూపంలో అబ్జర్వ్ చేయాలి. పట్టకంలు అదేవిధంగా పిరమిడ్లు డయాగ్రామ్స్ కాబట్టి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. పట్టకము అంటే ఇంగ్లీష్లో ప్రిజమ్స్ అంటాం. పిరమిడ్లు అంటేనేమో పిరమిడ్సే అంటాం. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. డెఫినేషన్స్ కూడా ఇచ్చాడు చూడండి. పట్టకం అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి. పిరమిడ్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇచ్చాడు, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. పట్టకము లేదా పిరమిడ్ను దాని భూమి ఆధారంగా పిలుస్తారు. దేని ఆధారంగా పిలుస్తారు? భూమి ఆధారంగా పిలుస్తారు. ఒక్కసారి ఈ మ్యాటర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. ఒక్కసారి టేబుల్ మనం ఒక్కసారి ఫిల్ చేద్దాం. ఒక్కసారి ఎఫ్ అంటే ఏంటి? అక్కడ ఫేసెస్, వి అంటే ఏంటి? వర్టిసెస్, ఈ అంటే ఏంటి? ఎడ్జెస్. ఓకేనా? మీకు తెలుగులో కూడా హైలైట్ చేసుకోండి. ఎఫ్ అంటే ఏంటి? ఫేసెస్ అంటే తలాలు. ఇక్కడ మీకు రాస్తున్నా. ఎఫ్ అంటే తలాల సంఖ్య పరంగా చెప్తున్నా. ఇక్కడ రాస్తున్నా. ఎఫ్ అంటే ఏంటి? ఫేసెస్, తలాలు. నెక్స్ట్ వి అంటే ఏంటి? వర్టిసెస్, శీర్షాలు. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? అక్కడ ఎడ్జెస్ అంటే అంచులు. ఒక్కసారి మీరు వీటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ దీర్ఘగణం బేస్ చేసుకొని మీకు ఇందాక నేను చెప్పాను FIVE అని చెప్పాను. FIVE. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 6 ఫేసెస్, 8 వర్టిసెస్, 12 ఎడ్జెస్ ఉంటాయి. నెక్స్ట్ త్రిభుజాకార పిరమిడ్లో అంటే ట్రయాంగులర్ పిరమిడ్.
ట్రయాంగులర్ పిరమిడ్, త్రిభుజాకార పిరమిడ్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే త్రిభుజాకార పిరమిడ్లో 4 ఫేసెస్ ఉంటాయి, 4 వర్టిసెస్ ఉంటాయి, 6 ఎడ్జెస్ ఉంటాయి. హైలైట్ చేసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓకేనా. త్రిభుజాకార పట్టకంలో తలాలు, శీర్షాలు, అంచులు వరుసగా అంటాడు. తలాలు, శీర్షాలు, అంచులు వరుసగా. మరి త్రిభుజాకార పిరమిడ్లో ఎన్ని ఫేసెస్ అంటే 4 ఫేసెస్, ఎన్ని వర్టిసెస్ 4 వర్టిసెస్, ఎన్ని ఎడ్జెస్ 6 ఎడ్జెస్. నెక్స్ట్ త్రిభుజాకార పట్టకాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రయాంగులర్ ప్రిజం అంటాం. మరి ట్రయాంగులర్ ప్రిజాన్ని బేస్ చేసుకొని ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే 5 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని వర్టిసెస్ ఉంటాయంటే 6 వర్టిసెస్ ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే 9 ఎడ్జెస్ ఉంటాయి. 9 ఎడ్జెస్ ఉంటాయి. అది త్రిభుజాకార పట్టకాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ చతురస్రము భూమిగా గల పిరమిడ్ అంటే ఇక్కడ పిరమిడ్ విత్ స్క్వేర్ బేస్. మరి చతురస్రము భూమిగా గల పిరమిడ్ బేస్ చేసుకొని ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే మనకు 5 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అంటే 5 వర్టిసెస్ ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే 8 ఎడ్జెస్ ఉంటాయి. ఇది మనకి ఇక్కడ చతురస్రం భూమిగా గల పిరమిడ్ బేస్ చేసుకొని ఆన్సర్స్ అనమాట. ఒక్కసారి మీరు ఆ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రము భూమిగా గల పట్టకాన్ని బేస్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ ఇక్కడ రివ్యూ చేస్తున్నా. చతురస్రము భూమిగా గల పట్టకము అంటే ప్రిజం విత్ స్క్వేర్ బేస్ను బేస్ చేసుకొని ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అంటే 8 వర్టిసెస్ ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అంటే 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ F+V చేశారు అనుకోండి, 6 + 14 వస్తుంది. F+V చేసామనుకోండి 8 వస్తుంది. F+V చేస్తే 11 వస్తుంది. F+V చేస్తే మనకి ఇక్కడ 10 వస్తుంది. F+V చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 14 వస్తుంది. నెక్స్ట్ E+2 చేస్తే అగైన్ 14, అగైన్ 18, అగైన్ 10, 11, నెక్స్ట్ 12, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 14 వచ్చేస్తుంది. E+2 అంటే 12 + 2 14, 6 + 2 8, 9 + 2 11, 8 + 2 10, 12 + 2 14. అంటే ఇప్పుడు మనకి ఈ రెండు ఏమైనాయి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు మనకి ఏమైనాయి అంటే ఇక్కడ సమానమైనాయి. అంటే F+V, E+2 యొక్క న్యూమరికల్ వాల్యూస్ ఏమైనాయి సమానమైనాయి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఫార్ములా ప్రకారం ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ F+V is equal to E+2. ఇన్ కేస్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి -E అవుతుంది. అంటే F+V is equal to E+2 అనేది మనకి ఏమవుతుంది అంటే ఆయిలర్ సూత్రము. హైలైట్ చేసుకోవాలి. ఏ సూత్రము? ఆయిలర్ సూత్రము. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్రింది వాణిలో ఆయిలర్ సూత్రాన్ని గుర్తించండి అంటాడు. మీరేమి పెద్ద లాజిక్ ఏం లేదు. FIVE అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. I అనేది తీసేయాలి కదా, VE. ఓకేనా. FIVE ఈజ్ ఈక్వల్ టు మనకేంటి 2 అని చెప్తున్నాం. సో ఫార్ములా FIVE. మీకు ఇందాక ఘనానికి దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్, ఎడ్జెస్ బేస్ చేసుకొని 6, 8, 12 అని చెప్పాను. సేమ్ ఇక్కడ ఆయిలర్ ఫార్ములాస్ బేస్ చేసుకొని కూడా FIVE అనేది హైలైట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ప్లస్ చేయండి, తర్వాత మైనస్ చేయండి. ఓకేనా. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. దేనికి సమానము? 2కు సమానము, 2కు సమానం. అంటే F+V - E ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 2 అవుతుంది. ఈ ఫార్ములానే మనం ఏమనాలి? ఆయిలర్ ఫార్ములా. హైలైట్ చేసుకోండి. ఐలర్స్ ఫార్ములా హైలైట్ చేసుకోవాలి. ఓకేనా. రెండిట్లో మనం ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 10.3 ఎక్సర్సైజ్ ఇచ్చాడు. వాటి యొక్క ఆన్సర్స్ చూద్దాము. తలాలు కలిగిన బహుభుజి ఉంటుందా అని అడిగాడు. తలాలు కలిగిన బహుభుజి ఉంటుందా? 3 త్రిభుజాలు తలాలు కలిగిన బహుభుజి ఉంటుందా అంటే 3 త్రిభుజాలను బేస్ చేసుకొని ఉండదు. 4 త్రిభుజాలు బేస్ చేసుకొని 4 తలాలు కలిగిన బహుభుజి ఉంటుందా అంటే ఉంటుంది. ఒక చతురస్రము మరియు 4 త్రిభుజాలు బేస్ చేసుకొని బహుభుజి ఉంటుందా అంటే ఉంటుంది. అంటే ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మూడిట్లలో ఫస్ట్ వన్ ఒక్కటి మాత్రం కాదు అని పెట్టుకోండి, మిగతావి 2 మాత్రము అవును అని పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇచ్చిన ఒక బహుముఖ పలకము ఎన్ని తలములనైనా కలిగి ఉండుట సాధ్యమా? సాధ్యమే. ఓకేనా. ఎన్ని తలములనైనా కలిగి ఉండుట సాధ్యమే. ఎస్. తలాల సంఖ్య అనేది ఇక్కడ 4 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. తలాల సంఖ్య అనేది 4 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏవి పట్టకములు అని ఇచ్చాడు. మేకు పట్టకమా? కాదు, పక్కా చెప్పేయచ్చు. చక్కని పెన్సిల్, ఎస్ పట్టకము, అవును అని చెప్పచ్చు. నెక్స్ట్
పేపర్ పేపర్ వెయిట్ పట్టకం అయితే కాదు. నెక్స్ట్ డబ్బా పట్టకము, అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని 2 మరియు 4 పట్టకంలో మిగతావి కాదు అనేది మీరు ఇక్కడ చెప్పేయచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్, పట్టకములు మరియు స్తూపాలు ఏ విధంగా ఒకేలా ఉంటాయి? సింపుల్గా చెప్పేయచ్చు, భూభుజాల సంఖ్య క్రమేపీ పెరిగే కొద్దీ, హైలైట్ చేసుకోవాలి, భూభుజాల సంఖ్య క్రమేపీ పెరిగే కొద్దీ ఒక పట్టకము స్తూపంగా మారుతుంది. ఒక పట్టకం అనేది స్తూపంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? భూభుజాల సంఖ్య క్రమేపీ పెరిగే కొద్దీ. నెక్స్ట్ సెకండ్, పిరమిడ్లు మరియు శంకులు ఏ విధంగా ఒకేలా ఉంటాయి? సేమ్ కాన్సెప్ట్, ఓకేనా. భూభుజాల సంఖ్య క్రమేపీ పెరిగే కొద్దీ ఒక పిరమిడ్ అనేది శంకువుగా మారుతుంది. అంటే ఒక పిరమిడ్ అనేది శంకువుగా ఎప్పుడు మారుతుంది అంటే భూభుజాల సంఖ్య క్రమేపీ పెరిగే కొలది. నెక్స్ట్ వీటిని ఆయిలర్ సూత్రంతో సెర్చ్ చేయమని చెప్పాడు. ఓకే, ఇక్కడ ఫిల్ చేయమని చెప్పాడు. ఆయిలర్ సూత్రము అంటే మనకు తెలుసు కదా, తలాలు శీర్షాలు అంచులను బేస్ చేసుకొని ఫిల్ చేయమని చెప్పాడు. మీరే ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇది మనకి ఏమొస్తుంది, ఇది ఈ అంచుల పరంగా +2 ఉండాలి కదా. సో +2 చేసామనుకోండి 14 వస్తుంది, పైన 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 రావాలంటే ముందు ఇక్కడ ఏముండాలి, 6 ఉండాలి. అవునా. 6 + 5 11, 9 + 2 11 సరిపోయింది. నెక్స్ట్ 32 ఇక్కడ కింద +2 మనకు -2 ఉండాలి కదా. యాక్చువల్గా ఫార్ములా ఏంటి, ఈ 2 ప్లస్ చేసి మైనస్ చేస్తే 2కి సమానం కావాలి, లేదా ఈ రెండింటిని మనము +2 చేస్తే ఇది మనకు సమానం. అంటే ఇదేంటి 30 ఉంటేనే కదా, ఈ 30కి +2 చేస్తేనే ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా 6 శీర్షాలు 12 అంచులుగా ఉంటే ఆయిలర్ సూత్రం ప్రకారము తలాలు ఎన్ని ఉంటాయి? 8. ఓకేనా. మీకు ఆ ఫార్ములా అప్లై చేస్తే చాలు. ఆయిలర్ సూత్రం ప్రకారము తలాలు 5, అంచులు 9 ఉంటే శీర్షాలు ఎన్ని ఉంటాయి? 6. ఆయిలర్ సూత్రాన్ని ఉపయోగించి తలాలు 20, శీర్షాలు 12 అయితే అంచులు ఎన్ని ఉంటాయి? 30. అది ఆయిలర్ సూత్రం తెలిస్తే చాలు. నెక్స్ట్, ఏదైనా బహుముఖ పలకము 10 తలాలు 20 అంచులు మరియు 15 శీర్షాలు కలిగి ఉంటుందా అంటే కలిగి ఉండదు అనేటువంటిది మీరు హైలైట్ చేసుకుంటే చాలు. ఇవి మనకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి కొన్ని ఫార్ములాస్. మీకు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆయిలర్ ఫార్ములా హైలైట్ చేసుకోండి. ఈ టేబుల్ మాత్రం క్లియర్గా బాగా హైలైట్ చేసుకోండి. అదేవిధంగా ఘనము దీర్ఘఘనం చెప్పాను కదా, ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి.